మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి మిమ్మల్ని ప్రార్థనతోనూ పాటలతోనూ మహిమపరుచుకున్నాం మా తండ్రి. అలాగనే వాక్య పరిచయంలోకి పోతుండగా మా తండ్రి మేము మీ యొక్క సన్నిధానంలో మరి మీకు ప్రార్థన చేస్తుండగా మా తండ్రి మరి మీ వాక్యాన్ని బోధించబోతున్నటువంటి బిడ్డకి మంచి జ్ఞానమును మంచి వివేకమును దయచేయండి మా తండ్రి. ఈ మీ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మేము విని మా మనసులో మా హృదయాల్లో పదిలపరుచుకొని మా తండ్రి మీకు మహిమకరంగా జీవించేటువంటి భాగ్యాన్ని మా జీవితాలకు దయచేయండి. మరి ఈ యొక్క ఆరాధనలో కూడుకున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఈరోజు రానటువంటి బిడ్డలు ఏ పనుల్లో ఉన్నారో మా తండ్రి మరి వారిని కూడా జ్ఞాపకం చేసుకొని మీ చిత్తం అయితే మరొక ఆదివారం మేము కూడుకొని మా తండ్రి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ మరి ఆరాధించుకునేటువంటి భాగ్యాన్ని మా జీవితాలకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. వాక్య పరిచర్య చేయాల్సిందిగా బ్రదర్ యేసుబాబు నుంచి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యేసుబాబు నుంచి వాక్య పరిచర్య చేయవలసిందిగా. ఉదయకాల సమయంలో ప్రభువును కూడా వచ్చిన అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధనలో రెండు భాగం ముగించుకొని మూడో భాగంలో వాక్య పరీక్షలు పెడుతున్నాం. చిన్న ప్రార్థన సహాయం కోరి వాక్య పరీక్షలు పెడుతున్నాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకునే కృపను భాగ్యం చేశారు. ప్రార్థన విజ్ఞాపన ద్వారాను అలాగే పాటల ద్వారాను మీరు మహిమ పొందుతున్నారు తండ్రి. మూడో భాగమైన వాక్య పరీక్షలకు మేము వెళ్తున్నాం తండ్రి. ప్రతి వారం మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. మా హృదయాలను మా ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు తండ్రి. మీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి కూడా మీ కృతజ్ఞత దాసులు చెల్లిస్తున్నారు. అలాగే తండ్రి మరి ఈ వారము మీ దాసులు మీ పని నిమిత్తం తండ్రి మరి వేరే ప్రాంతానికి అక్కడున్న స్థానిక సంఘము ఆహ్వానం మేరకు మరి వెళ్ళి ఉన్నారు తండ్రి. మరి ఈ వారం కూడా కొత్త సంగతులు తండ్రి మేము గ్రంథంలో ఉండి మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచే సంగతులు మీరు మాకు తెలియజేస్తారని ఎంతో ఆసక్తితో తండ్రి మీ సన్నిధి మేము వచ్చి ఉన్నాం. మీరు మా అందరితో మాట్లాడతారని మేము ఎంతగానో తండ్రి మరి వేచి చూస్తున్నాము తండ్రి. మా హృదయాల్లో తండ్రి మీ వాక్కులు విత్తి 30 నూరంతులుగాను 60 ఫలించే వారంగా మమ్మల్ని దీవిస్తారని ఆశతో మేము ఉన్నాం తండ్రి. ఆశపడే ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే వారని చెప్పి మేమందరం కూడా నమ్ముతున్నాం తండ్రి. వినబడుతున్న ఆ మాటలు తండ్రి మా హృదయంలో నాటుకొని మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొని ఆ ప్రకారం మేము నడుచుకుంటామని మీకు విన్నవించుకుంటున్నాము తండ్రి. విలువైన మీ మాటలు భద్రం చేసుకుంటాము తండ్రి. అపవాది ఎత్తుకుపోకుండా మా హృదయంలో భద్రం చేసుకొని దాని ప్రకారము నడుచుకుంటూ మా యొక్క ఆత్మీయ జీవితాన్ని ముగించుకొని మీకు సన్నిధికి మేము చేరుతామని మీకు విన్నవించుకుంటూ మీరు మాతో మాట్లాడతారని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ప్రార్థన మనం సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక విలువైన అమూల్యమైన సంగతిని మనం చక్కగా పరిశీలన చేసుకున్నామండి వాక్యానుసారంగా. తద్వారా మన ఆత్మీయ జీవితము ఆ వాక్యాన్ని బట్టి ఎంతగానో బలపడుతుందని నేను ఆశిస్తున్నాను. అంశము మనం పరిశీలన చేయబోయే అంశము, మనం చర్చించుకోబోయే అంశము, యెహోవాకు భయపడరా, ఆయన సన్నిధిని వణకరా.
మన అంశము యెహోవాకు భయపడరా, ఆయన సన్నిధిని వనకరా అనే అంశాన్ని మనం గ్రంథంలో నుండి పరిశీలన చేసుకోబోతున్నాం. యెహోవాకు ఎవరు భయపడతారు? మనుషులందరూ యెహోవాకు భయపడతారా? మనుషులందరూ యెహోవాకు భయపడరు. ఎందుకని అంటే దేవుని నమ్మని వారి మనుషులు, దేవుని నమ్మని మనుషులు లోకంలో మనం చూస్తున్నాం. అలాగే తమకు నచ్చిన దేవుళ్ళని చేసుకున్న మనుషులు మనం చూస్తున్నాం. మరి వారు యెహోవాకు భయపడరా అంటే వారు భయపడరు. దేవుడు లేరు అని వాదించేవారు ఉన్నారు. దేవుడు ఉన్నాడు అని చెప్పుకుంటూ తమకు నచ్చిన దేవుని పూజించేవారు వారు ఉన్నారు. వారికి యెహోవాకు సంబంధం లేదు. మరి యెహోవాకు భయపడేవారు ఎవరు? యెహోవాకు భయపడేవారు ఎవరు అంటే ఆయన గురించి తెలిసిన వారు, ఆయన నమ్మిన వారు, ఆయన సన్నిధికి వచ్చిన వారు, ఆయన ప్రజలు. ఎవరు భయపడతారు దేవునికి? ఆయన ప్రజలు భయపడతారు. ఆయన అంగీకరించిన వారు భయపడతారు. మరి లోకంలో ఉన్నవారు భయపడరు అంటే లోకంలో ఉన్నవారు భయపడరు దేవునికి. వారు ధైర్యంగా వాదిస్తారు దేవుడు లేడని. దేవుని దూషించేవారు ఉన్నారు. ఈరోజు యెహోవాను దూషించేవారు కూడా ఉన్నారు. యెహోవా దుర్భాషలు ఆడేవారు కూడా ఉన్నారు దేవుని. మరి వాడు భయం లేదా దేవుడు అంటే? లేదు, వారికి భయం లేదు. వారు నమ్ముకున్న దేవుని అంటే వారికి భయం లేదు. ముఖ్యంగా చెప్పాలి, వారు ఎవరైతే లోకంలో ఉన్నవారు దేవుళ్ళని చెప్పుకుంటున్నారో ఆ దేవుళ్ళని బట్టే వారు భయపడరు. ఇంకా యెహోవాకు వారు ఎందుకు భయపడతారు? కాబట్టి యెహోవాకు భయపడేవారు ఎవరు అంటే ఆయన పిల్లలు, ఆయన జనాంగము, ఆయనను హక్కున చేర్చుకున్నవారు, ఆయన సన్నిధికి వచ్చిన వారు ఆయనకు భయపడాలి. ప్రశ్న మనం వేసుకున్న, యెహోవాకు భయపడరా, ఆయన సన్నిధిని వనకరా? వాక్యపట్నంలో అదే చదువుకున్నాను. ఇశ్రాయేలు జనాంగం గురించి తండ్రి అయిన దేవుడు అంటున్న మాట, దేవుడు మనిషితో మాట్లాడుతున్న మాట అది. ఏంటి? మీరు నాకు భయపడరా? ఎందుకు నేను నీకు భయపడాలి అని అంటే అక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. నేను సముద్రానికి ఇసుకను అడ్డుగా వేశాను, సముద్రం దాటిపోకుండా. సముద్రం నా మాట విని ఇసుక దాటకుండా ఆగిపోతుంది. మహాసముద్రం కానివ్వండి, సముద్రాలు నా మాటను బట్టి, సృష్టి అంతా నా మాటను బట్టి నడుస్తుంది. దానిలో సముద్రం కూడా ఉంది. సముద్రం భయపడుతుంది, ప్రకృతి భయపడుతుంది. కానీ మీరెందుకు నాకు భయపడరు? మీరెందుకు నా మాటను బట్టి వనకరు అని ఒక అల్పప్రాణి అయిన మనిషితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక ఆవిరి వంటి జీవితం కలిగిన వాడితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నాకు భయపడరా? మీరు ఎందుకు భయపడడం లేదు? మనుషులందరి గురించి మాట్లాడలేదు దేవుడు, ఆయన పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు నాకు మీరు భయపడటం లేదు? ఎందుకు నాకు మీరు వనకడం లేదు? నన్ను బట్టి మీలో ఎందుకు నన్ను గురించి భయం లేదు? మనుషులు దేని చూసి భయపడతారంటే జంతువులు చూసి భయపడతారు, పాములను చూసి భయపడతారు, పురుగులను చూసి భయపడతారు, రకరకాల వాటిని చూసి భయపడతారు, చీకటిని చూసి భయపడతారు, కనిపించిన దెయ్యం ఉందని భయపడతారు. కానీ దేవుని గురించి మాత్రం భయపడరు. దేవుని గురించి మాత్రం భయపడరు. అది లోకంలో ఉన్నవారు కానివ్వండి, క్రైస్తవులను చెప్పుకుంటున్న వారు కానివ్వండి. ఎందుకని దేవుని గురించి భయం లేదు? ఎందుకు దేవుని గురించి భయం అనేది క్రైస్తవులను పిలువబడుతున్న వారిలో లేదు? కొన్ని లేఖన భాగాలు చూసుకున్నాం. దేవునికి ఎందుకు భయపడాలో కొన్ని లేఖన భాగాలు చూసుకున్నాము. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమనే చంపువారికి భయపడకూడదు కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయడానికి
మిక్కిలి భయపడండి అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. దేహాన్ని చంపుతామని బెదిరిస్తున్న వారి గురించి మీరు భయపడకండి, ఎందుకంటే వారు దేహాన్ని చంపగలరు. మీరు ఎవరికి భయపడాలి అని అంటే ఆత్మను కూడా దేహాన్ని నరకంలో నశింపజేయడానికే మిక్కిలి భయపడండి. ఎక్కువగా ఆయనకు భయపడండి, దేవునికి భయపడండి. మనుషుడు మీ దేహాన్ని మాత్రం చంపగలడు, మీ ఆత్మను ఏం చేయలేడు. కానీ ఆత్మను కూడా నశింపజేయవాడు ఎవరు? పరలోకమందున తండ్రి. ఆయనకు మీరు మిక్కిలిగా భయపడండి అంటున్నాడు యేసుక్రీస్తు వారు. అలాగే యెషయా గ్రంథంలో కూడా ఒక లేఖన భాగం తీసుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని దృష్టి ఉంచి ఉన్నాను అంటున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండెనో, నా మాటను బట్టి ఎవరైతే వణుకుచున్నాడో వాని యందు నేను దృష్టి ఉన్నాను అంటున్నాడు. దేవుని మాటను బట్టి ఏమవ్వాలట? వనకాలట. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి లోబడి మనం వణికిపోవాలట. కొన్ని మాటలు అలాగే ఉంటాయి. గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుతున్నప్పుడు వణికిపోతాం మనం. అవి మనం ఆపాదించుకున్నప్పుడు మనం వాటికి సరిపోం. ఆ లేఖన భాగాలకు మన యొక్క ఆత్మవిజయం సరిపోం. అలా సరిపోనప్పుడు మనకేమవుతుందంటే వణికిపోతాం మనం. దేవుని ఎందున్నప్పుడు, దేవుని యందు లేనప్పుడు ఏ భయం ఉండదు. కానీ దేవుని ఎందున్నప్పుడు మాత్రం లేఖనాలు చదువుతున్నప్పుడు మనం వణికిపోతాం. ఎందుకంటే వాక్యం అనేది రెండు అంచులు గల వాడిగల ఖడ్గము. ఆ ఖడ్గం ఏం చేస్తుందనంటే మనం పొడుస్తూ ఉంటుంది, మన ఆత్మీయ జీవితాన్ని రేపుతూ ఉంటుంది. ఖడ్గము ఎలాగైతే మనం గుచ్చుతుందో వాక్యం కూడా అలాగే గుచ్చుతూ ఉంటుంది. అందుకనే నా మాటలు మీరు వణకరా, నా మాటలు వణుకు పుట్టించడం లేదా? మీకు మీ ఆత్మీయ జీవితాన్ని ప్రశ్నించడం లేదా? మీ స్థితిని ప్రశ్నించడం లేదా? మీ యొక్క బ్రతుకు జీవితాన్ని ప్రశ్నించడం లేదా నా వాక్యము? మరి మీరు ఎందుకు వణకడం లేదు? తన పిల్లలతో పరలోకపు తండ్రి మాట్లాడుతున్నాడు. ఎవరైతే నా మాట విని నలిగిన హృదయం గలవాడి దీనుడై నలిగిన హృదయం గలవాడి ఎవడైతే ఉంటాడో వాడు విని వణుకుచుండెనో. అలా ఎవడైతే దీనుడై నలిగిన హృదయం గలవాడే దేవుని మాటను ఏం చేస్తాడట? విని వణుకుతాడట. ఎవరైతే దీనుడై నలిగిన హృదయం గలవాడై ఉన్నాడో వాడు మాత్రమే దేవుని మాటకు విని దానికి వణుకుతాడు, భయపడతాడు. ఆ దీనుడుగా నలిగిన హృదయం లేని వాడికి ఆ మాటలు ఎప్పుడు కూడా చెవిని పెట్టడు, వాడు అంగీకరించడు. దావీదు కూడా అన్న మాట అదే కదా. 50వ కీర్తనలో దావీదు కూడా అన్నమాట కూడా చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము మనం చదువుకున్న లేఖన బాగా దానికి పోలిక ఉంటుంది. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 16వ వచనం చదివితే 51వ కీర్తన 16వ. నీవు బలిని కోరువాడువు కావు, కోరినెడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున చాలు.
మనం 17వ వచనం 2వ లైన్ చూసినట్లయితే విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు అంటున్నాడు. దేవుడికి ఏం కావాలి? విరిగి నలిగిన హృదయం కావాలి. విరిగి నలిగిన హృదయం గలవాడే, దీనుడుగా ఉన్నవాడే ఆయన మాటని ఏం చేస్తాడు? విని వలుగుతాడు. పేతురు గారు తన పత్రికలో రాస్తూ కూడా అన్నమాట అదే. ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఎలా ఉండాలి? దీన మనస్కులై ఉండాలి. దీనులుగా విరిగి నలిగిన హృదయం గలవారిగా ఉంటేనే దేవునికి మనం భయపడతాం, దేవుని యొక్క మాటకు మనం విలువనిస్తాం, దేవునికి మనం లోబడతాం. అలాగే ఇంకో లేఖన భాగం చూసుకున్నాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏదంతయు వినిన తర్వాత అని ఇక్కడ సొలొమోను గారు మాట్లాడుతున్నారంటే, మొదటి అధ్యాయం నుంచి ఈ 12వ అధ్యాయం వరకు మీరు చదివితే ఆ చదివిన ఇదంతా నేనైతే ప్రసంగం చేశానో ఆ ప్రసంగం అంతా వ్యర్థమని ప్రసంగం చేశాను కదా. అయితే మరి ఏంటి ఫలితార్థం? ఏది మనకు కావలసిన ఫలితం ఏంటి? అంతా కూడా వ్యర్థమని మాట్లాడాను కదా, మరి మనకు కావలసిన ఫలితం ఏది అనే జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతున్న మాట. ఇదంతయు వినిన తర్వాత మీరంతా విన్నారు కదా, అయితే ఇప్పుడు ఏ ఫలితార్థము తేలింది, శేషం ఏమొచ్చిందని అంటే, దేవుని యందు 13వ వచనం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదే విధి అంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదే విధి అని చివరాఖరిగా జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతున్న మాట. అందులో తన అనుభవాలని, ప్రసంగి గ్రంథం తన అనుభవాలన్నీ మాట్లాడతాడు. మనుషులు ఏవైతే కావాలని కోరుకుంటున్నారో ఇప్పుడు లోకంలో, అది కావాలి, మాకు ఇది కావాలి అని ఏదైతే దానికోసం పరిగెడుతున్నారో అవన్నీ నేను అనుభవించి ఉన్నాను. నా కన్ను ఏదైతే కోరుకున్నదో దాన్ని నేను విడిచిపెట్టకుండా వాటన్నిటినీ స్వీకరించుకున్నాను, అన్నిటినీ అనుభవించాను, దేన్ని కూడా నేను విడిచిపెట్టలేదని సొలొమోను గారు మాట్లాడుతున్నారు. మనకి ఏదైనా అనుభవస్తుడు ఎవరన్నా మాట్లాడితే, అనుభవం గలవాడు మాట్లాడితే వినాలనిపిస్తున్నప్పుడు సొలొమోను గారి దగ్గరకు రండి. ఎందుకంటే ఆయన అన్ని అనుభవించాడు, ఏది కూడా వదిలిపెట్టలేదు. నా కళ్ళకు ఏది, నా శరీరం ఏది కోరుకున్నదో, నా కళ్ళు ఏది కావాలనుకున్నదో, నేను ఏది చేయాలో అన్నీ చేశాను, దేన్ని కూడా నేను విడిచిపెట్టలేదు. ఎందుకంటే నా దగ్గర అంత ధనం ఉంది, దేవుడు నన్ను అంతగా ఆశీర్వదించాడు అని అన్నీ అనుభవించిన ఒక అనుభవజ్ఞుడు, ఒక జ్ఞాని మాట్లాడుతూ చివరాఖరికి ఆయన ఒక రాజు మాట్లాడుతున్న మాట, చివరాఖరికి తేలిన ఫలితార్థం ఏది అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించవలసినదే. ఇదే మానవ కోటికి విధి, ఇదే మనుషులందరికీ విధి. ఇది ఒక దేవుని పిల్లకే కాదు, బయట ఉన్న మనుషులకు కూడా ఇదే విధి. అందుకని కింద 14వ వచనంలో మాట్లాడుతూ, గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శన చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. అది మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుడు ఏం చేస్తాడట? తీర్పులోనికి తెస్తాడట. కాబట్టి దేవుని యందు మీరు భయభక్తులు కలిగి ఉండండి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోండి అంటున్నాడు జ్ఞాని అయిన సొలొమోను గారు. మనం ఏ భక్తుని చూసినా కూడా మాట్లాడుతున్న మాట, దేవుని భయభక్తులు కలిగి ఉండండి, దేవుని యందు భయం కలిగి ఉండండి, విరిగి నలిగిన హృదయం కలిగి ఉండండి, దేవునికి దీనులుగా ఉండండి, దేవుని ఎడల దీనత్వం కలిగి ఉండండి. ఆ దీనత్వం మీరు కలిగి ఉన్నప్పుడు దేవుని ఎడల మీరు ఏమై ఉంటారు? భయభక్తులు కలిగి ఉంటారు. ఆ వాక్యానికి అంగీకరిస్తారు, మన ఆత్మీయ జీవితాన్ని వాక్యంతో పరిశీలన చేసుకుంటారు. దేనికి? దేవునికి భయపడతారు. ప్రతి వచనం మనం చూస్తున్నాం, ప్రతి వ్యక్తి మాట్లాడుతున్న మాట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. భయం ఉండాలి, దేవుని భక్తి ఉండాలి. మానవ కోటికి
ఇదే నేను చివరాఖరిగా చెప్తున్న మాటలని సొలొమోను గారు మాట్లాడుతున్నారు. అలాగే పేతురు గారు రాసిన మొదటి పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం. పక్షపాతం లేకుండా పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. క్షమించండి, చదువు. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండి అంటున్నాడు పేతురు గారు. ఎవరికి పత్రిక రాస్తూ? చెదరి ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ, చెదరి ఉన్న సంఘాలకు పత్రిక రాస్తూ, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయన ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులైనంత కాలము భయముతో గడపండి. మనందరం కూడా పరదేశులమై ఉన్నాం. ఈరోజు పరదేశులమై ఉన్న మనందరం కూడా భయముతో గడపాలట. దేవుని ఎడల భయంతో గడపాలట. ప్రతి లేఖన భాగాన్ని, ప్రతి వచనాన్ని మనం చూస్తున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ప్రతి భక్తుడు కూడా మనం హెచ్చరిస్తున్నాడు. దేవుని యందు మనం ఏమై ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ప్రతి భక్తుడు హెచ్చరిస్తూ మనకు చెప్తున్న మాట అదే. ప్రతి భక్తుడు కూడా ఇతరులకు చెప్తున్న మాట అదే. ఈరోజు అప్పుడున్న ఆ సమాజానికి ఇప్పుడున్న మనకు చెప్తున్న మాట అదే. అప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, మనలో మనకి అనిపించవచ్చు, మనం ఏ తప్పు చేయనప్పుడు దేవునికి మనం ఎందుకు భయపడాలి? మనం ఏ తప్పు చేయనప్పుడు దేవునికి మనం ఎందుకు భయపడాలి? చాలామంది మనసులో ఉన్న మాటే కదా ఇది. మనం ఏ తప్పు చేయనప్పుడు దేవునికి మనం ఎందుకు భయపడాలి? చాలామంది అంటుంటారు కదా, నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి? నువ్వు ధైర్యంగా వెళ్ళి మాట్లాడు, ధైర్యం కలిగి ఉండు. మరి మనం ఏ తప్పు చేయనప్పుడు మనం దేవునికి ఎందుకు భయపడాలన్న ఆలోచన మనకు వచ్చినట్లయితే మన ఒక భక్తుడి జీవితాన్ని మనం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం యోబు గ్రంథం మొదటి అధ్యాయం. యోబు గురించి తండ్రి దేవుడు సాక్ష్యం ఇస్తూ మొదటి వచనంలో చూస్తే యోబుని గురించి మాట్లాడుతూ, యోబు ఉజు దేశమందు ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. దేవుని గురించి యోబుని గురించి సాక్ష్యం ఇస్తూ పరలోకపు తండ్రి ఏమన్నారంటే, యూదు దేశమందు ఒక మనుషుడు ఉన్నాడు, అతడు ఎలా ఉన్నాడట? యథార్థవంతుడుగా న్యాయవంతుడుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడట. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అయితే అతనికి ఎంతమంది సంతానం ఉన్నారో ఆ సంతానం గురించి కూడా చెప్తున్నారు. అతనికి ఏడుగురు కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ 7 కుమార్తెలు, ఈ కుమారులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక గ్రూప్గా కూడటము, ఒక పార్టీ లాంటిది, లేకపోతే ఏదైనా భోజనం లాంటివి కలిసి వారు ఆ కార్యక్రమాలు చేస్తున్నట్లుగా మనం ఈ వచనంలో చూడొచ్చు. యోబు మరి వారు అలా చేస్తున్నారని చెప్పి యోబు ఊరుకునే ఉండొచ్చు కదా, అలా ఉండలేదు. ఆయన ఏం చేశారంటే 4వ వచనం మనం చదివినట్లయితే,
అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ ఇండ్లలో విందు చేయని కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెలను తమతో కలిసి అన్నపానం పుచ్చుకునే వాళ్ళని వాళ్ళు పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందులు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని ఇక్కడ ఆగదు. యోబు గారు తమ కుమారులు పాపం చేసిరని తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని, దూషించారు అని అక్కడ రాయబడలేదు. దూషించారేమో, మాట్లాడుకున్నారేమో, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏమైనా చేశారేమో, ఆ యొక్క వారు కలుసుకున్నప్పుడు ఆ విధి విధానాలు ఏమైనా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయేమో అని ముందు జాగ్రత్తగా ఏం చేస్తున్నాడంటే దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంలో లేచి వారి ఒక్కరి నిమిత్తమైన దహనం వల్ల అర్పించు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. యోబు నిత్యం అలాగూ చేస్తున్నాడట. మరి నీతిమంతుడే కదా, నేను ఏ తప్పు చేయలేదని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి? యథాప్రకారం తన యొక్క జీవితాన్ని కొనసాగించవచ్చు కదా. చాలామంది హృదయంలో ఉంటుంది, ఇది నేను ఏ తప్పు చేయలేదు, దేవుడిని నేను ఎందుకు భయపడాలి, కరెక్ట్గా సంఘానికి వస్తున్నాను, కరెక్ట్గా నడుచుకుంటున్నాను. యోబులాగా మనసు ఏమో చేశామేమో, మన మాటల్లో ఏమైనా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడనేమో, విశ్వాస జీవితానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడనేమో అని యోబులాగా మనల్ని ఎంతమంది మన ఆత్మీయ జీవితాన్ని మనం ప్రశ్నించుకుంటున్నాం. ఏమో చేశానేమో, పాపం చేశారేమో వీళ్ళు అని చెప్పి ఉదయాన్నే లేచి అరుణోదయాన్ని లేచి వారందరినీ పిలిపించి ఒక్కొక్కరి నిమిత్తం దాహనములు అర్పించాడట. ఇలా ఒకసారి 2 సార్లు చేశాడు. నిత్యము అలాగా చేస్తూనే ఉన్నాడట. నిత్యం అలాగే చేస్తున్నాడట యోబు. దేనికి అలా చేస్తున్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగినవి. ఎందుకంటే ఆయన శిక్షకు నేను పాత్రలు కాకూడదు, నా కుటుంబం కూడా పాత్రలు కాకూడదని తగు జాగ్రత్తలు యోబు తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. పవిత్రపరిచి అని లేఖనం మనం చూస్తున్నాం. ఏంటంటే వారిని పవిత్రపరిచి అంట. వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారి ఒక్కరి నిమిత్తమైన దహనములు అర్పించు వచ్చును. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. యోబు నిత్యం అలాగే చేస్తూనే ఉన్నాడట. సాక్ష్యం ఇస్తుంది పరలోకపు తండ్రి అయిన అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడును విసర్జించేవాడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నా కూడా యోబు గారి జీవితాన్ని మనం చూసినట్లయితే, ముందుగా తన యొక్క భక్తి జీవితాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఎలాగా అతని యొక్క భక్తి జీవితపు ఆలోచనలు ఎలాగున్నాయో మనకు అర్థం అవ్వాలి. ఏమో పాపం చేశారేమో, దేవుని వ్యతిరేకమైన కార్యం ఏమైనా చేశారో అని చెప్పి దహన బలి అర్పిస్తూ వచ్చారు. ఎందుకు నేను ఈ పాయింట్ ఎందుకు మాట్లాడాలంటే, చాలామంది హృదయాల్లో ఉండవచ్చు ఇలాంటి ఆలోచన. నేను ఏ తక్కువ చిన్నప్పుడు దేవునికి ఎందుకు భయపడాలని ఏమో చెప్పలేము. యోబు గారి లాగా మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏమో చేసామో తెలియదు, మన మాటల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన నడవడిక ద్వారా ఏమన్నా చేసి ఉండొచ్చు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని తగు జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ముందుకు ప్రయాణమే వెళ్ళాలి. అయితే ఇంకా లోతుగా మనం అధ్యయనం చేసినట్లయితే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించడం మన అందరికీ తెలుసు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అనే ఒక ప్రశ్నను మనం గ్రంథంలో మనం వేస్తే, తన కుమారుణ్ణి మనందరి కొరకు బలి అర్పించేంతగా దేవుడు మనందరినీ ప్రేమించాడు. ఆ ప్రేమ ఏమైపోయిందంటే, ఆ ప్రేమ హద్దులు దాటి వెళ్ళిపోయింది. దేవుని యొక్క ప్రేమ హద్దులు దాటి వెళ్ళిపోయింది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం
8వ వచనం. దేవుడు దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమస్వరూపి, ప్రేమలేనివాడు, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించుతామని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది అంటున్నాడు యోహాను. యోహాను గారి సువార్త కానీ పత్రికలు కానీ చదివినప్పుడు దేవుని యొక్క ప్రేమను గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు యోహాను గారు. అక్కడ యోహాను గారు మాట్లాడుతున్న మాట, దేవుడు మనల్ని ఎలాగా ప్రేమించాడు అని అంటే తన కుమారుని లోకమునకు పంపి పాపనకు ప్రాయశ్చిత్తముంటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది అంటున్నాడు. అలాగే తానే మనం ముందుగా ప్రేమించాడు. మనం కాదు ప్రేమించింది, తానే మనం ముందుగా ప్రేమించాడు. ప్రేమ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఇప్పుడు దేవుడు ప్రేమమయుడు, ప్రేమ కలిగిన వాడు. మీ ప్రేమ కలిగిన వాడు శిక్షించుటకు వెనకడుగు వేస్తాడా? మరి శిక్షించిన విషయంలో తన పిల్లలు తప్పు చేసినప్పుడు శిక్షించుట విషయంలో దేవుడు ఊరికనే వదిలేస్తాడా? దేవుడు శిక్షించే విషయంలో ఊరికనే వదిలేస్తాడా? ఎందుకనంటే ఆయన ఎందుకు మనం భయభక్తులు కలిగి ఉండాలి. మరి ప్రేమ ఉన్నప్పుడు భయం ఎక్కడి నుండి వస్తుంది? ఇప్పుడు మన ఇంట్లో మన తండ్రి గారాబం చేసినప్పుడు పిల్లలకి ఆ తండ్రి అంటే భయం ఉండదు. మరి దేవుడు ఇంతగా మనం ప్రేమిస్తున్నప్పుడు, తన కుమారుని మనందరి కొరకు బలిగా అర్పించేంతగా మనం ప్రేమించినప్పుడు ఆయన మీద భయం అనేది మనుషులకు ఉంటుందా, పోతుందా? చెప్పండి. మనుషులకు భయం అనేది దేవుడి పట్ల ఉండదు. ఎందుకని ఈరోజు సంఘాల్లో బోధించేది కూడా ఇదే, ఈ విషయాల గురించే. కానీ దేవునికి భయపడాలి, దేవుడు శిక్షిస్తాడు అన్న విషయాల గురించి ఎవరు మాట్లాడరు ఎక్కువగా. దేవుడు ఎంత ప్రేమిస్తాడో శిక్షించే విషయాలు కూడా అలాగే శిక్షిస్తాడు. దేవుడు ఎలాగ హక్కును చేర్చుకుంటాడో శిక్షించే విషయాల్లో కూడా అలాగనే శిక్షిస్తాడు. ఆయన ఎలాగ హక్కును చేర్చుకుంటాడో అలాగే త్రోసివేస్తాడు. మనం ఇందాక నుంచి పరిశీలన చేసుకుంటూ వచ్చాం. ఎలా పరిశీలన చేసుకుంటూ వచ్చాం? దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. అది భక్తులు చెప్పిన విషయాలు మనం చూసాం. అలాగే రెండవ విషయంగా మనం దేనికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి? నేను బాగానే ఉన్నాను, మంచిగా ఉన్నాను కదా, నేను న్యాయంగా నడుచుకున్నాను కదా అంటే ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు, నువ్వు న్యాయంగా ఉన్నా అన్యాయంగా ఉన్నా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని యోబు గారు ఒక భక్తి జీవితాన్ని మనం పరిశీలన చేస్తాం. ఇప్పుడు దేవుడు ప్రేమమయుడు కనుక, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. కానీ శిక్షించే విషయంలో ఆయన ప్రేమ ఏమైపోతుంది? మరి శిక్షించే విషయంలో, శిక్ష విధించే విషయంలో ఆయన ప్రేమ ఏమైపోతుంది? ఇక అక్కడ ప్రేమ కాదు, ఆయన యొక్క ఉగ్రతే మన మీదకి వస్తుంది. పిల్లలు మన ఎడలో నడుచుకున్నప్పుడు మనం వారు బాగా చూసుకుంటాం, కానీ వారు ఏమైనా తప్పు చేసినప్పుడు మనం వారిని దాన్ని ఒప్పుకోలేము, మనం సమర్థించలేము. అలాగే పరలోకపు తండ్రి కూడా మన తప్పును ఆయన సమర్థించేవాడు కాదు, మన తప్పును సమర్థించేవాడు కాదు. ఎందుకని నేను ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, లోకంలో మనం చూసినట్లయితే, లోకపు తీరు మనం చూసినట్లయితే, వారు దేవుళ్ళని చెప్పుకుంటున్న వారు ఆ దేవుల ముందు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని తప్పుడు నడకలు నడిచినా వారిని ఎవరు అడ్డగించరు. ఎందుకని ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, లోకంలోకి వెళ్ళి లోకంలో సహవాసం చేస్తున్నాం, మనం లోకస్తుల మధ్య మనం నడుచుకుంటున్నాం. వారు దేవుడు చెప్పుకుంటున్న వారి ముందే వారు తమకు నచ్చిన క్రియలు చేస్తూ ఉంటారు, కానీ ఎవరు దాన్ని అడ్డగించరు. వారు నచ్చిన విధానంగా వెళ్తూ ఉంటారు, ఎవరు వారికి అడ్డగించరు. వారు నచ్చిన కార్యాలు చేస్తుంటారు, కానీ ఎవరు దానికి అడ్డు రారు. ఎందుకని? వాళ్ళు పూజిస్తున్న దేవుడు, వాళ్ళు ఏది నడుస్తున్న విధానము
వారికి నచ్చిన భక్తి విధానం, వారికి నచ్చిన దేవుడు కనుక. కానీ ఈ ఈ క్రైస్తవులు మనం నమ్ముకున్న దేవుని ప్రకారం నడుచుకోవాలి. కానీ ఆయనకు నచ్చినట్లుగా మనకు నచ్చినట్లుగా ఆయనకు ఉండడు, కానీ ఆయనకు నచ్చినట్లుగా మనం ఉండాలి. లోకంలో చూడండి, ఆ దేవుడి ముందే రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దేవుడి పేరు చెప్పుకొని రకరకాలమైన నీచమైన కార్యాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏముండదు, దేవుని భయం ఉండదు. మాట్లాడే విధానం చూడండి, కొంతమంది వచ్చి బూతులు మాట్లాడతారు. దేనికి? దేవుని భయం లేదు, దేవుని భయం లేదు, దేవుని ఎందుకు భయభక్తులు లేదు. ఆ దేవుడి ముందే చేయడానికి కార్యాలు చేస్తుంటారు. ఎందుకని నేను ఈ పదాలు మాట్లాడుతున్నానంటే, వారితో సాంగత్యం చేస్తున్న మనము మన ఆలోచన కూడా అలాగే వెళ్తుందో ఏమో అని, వారిలాగా మన ఆలోచన ఏమైనా వెళ్తుందో ఏమోనని మళ్ళీ మనం సరి చేసుకోవాలంటున్నా నేను. వారి దేవుడు మాట్లాడేమో, వారి దేవుడు సమాధానం ఇవ్వడేమో, కానీ మన దేవుడు మాట్లాడతాడు. మన దేవుడు జీవం కలిగిన వాడు. మనకంటూ మనం చేసే ప్రతి పనికి వాక్యపు ఆధారం ఉంది. ఈరోజు సంఘంగా ఇలా కూడుకొని ఇలా ఆరాధిస్తుంటే వాక్యపు ఆధారాన్ని బట్టే, మనం ప్రార్థన చేస్తుందంటే వాక్యం ఆధారాన్ని బట్టే, మనం ఏ కార్యక్రమం చేస్తున్నా వాక్యపు ఆధారాన్ని బట్టే. మనం సొంతంగా ఏ ఆలోచన చేయలేం. వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ముందుకు సాగుతాం. మన భక్తి జీవితం అది. కానీ లోకస్తులకు అలా ఉండదు. కాబట్టి వారితో సాంగత్యం చేస్తున్న మనము వారిలాగా ఏమన్నా ఆలోచన కలిగి ఉన్నామేమో సరి చూసుకోవాల్సిన అవసరం ఎంతనో ఉంది. వారు పూజించే విధానం, వారు నడుచుకునే విధానము, అవి మన దాకా వస్తున్నాయేమో, వారిలాగా మనం నడుచుకుంటున్నామేమో మన దేవుని ఎలా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకనంటే దేవుడు మనం ఎంతగా ప్రేమిస్తాడో శిక్షించే విషయంలో కూడా ఆయన అలాగే శిక్షిస్తాడు. దేవుడు మనం ఎంతగా ప్రేమతో హక్కును చేర్చుకుంటాడో ఆయన శిక్షించే విధానంలో కూడా అలాగే శిక్షిస్తాడు. ఆయన ప్రియమైన 2 భక్తులు, ఆయన గొప్పగా వారి గురించి సాక్ష్యం ఇచ్చిన 2 భక్తులు గ్రంథంలో తప్పు చేసినప్పుడు వారిని విడిచిపెట్టాడా? ఆ 2 ప్రియమైన భక్తులు ఎవరంటే మోషే గారు, దావీదు గారు. మోషే గారిని దేవుడు సినాయి కొండ మీద కనబడి, నువ్వు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడాలి, వారిని కనాను దేశానికి నడిపించాలి అని అప్పటి వరకు దేవుడు వారితో మాట్లాడి ఆ సందర్భాన్ని ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 4వ అధ్యాయము 4వ అధ్యాయం 4వ అధ్యాయము 24వ వచనం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా. ఎవరిని చంపచూడచ్చు? ఎవరిని చంపచూడాలని చూశాడు యెహోవా? తండ్రి అయిన దేవుడు ఎవరిని చంపాలనుకున్నాడు? మోషే గారిని చంపాలనుకున్నాడు. దేనికి అనంటే తమ కుమారులకు సున్నతి చేయలేదన్న కారణాన్ని బట్టి. అప్పటి వరకు మోషే గారితో మాట్లాడి, నువ్వు ఇశ్రాయేలు జనాంగానికి వెళ్ళాలి, వారు రక్షించాలి, ఒక పనిని నియమించి వెంటనే ఆయన ఏదైతే ఆ కార్యక్రమం జరిగించలేదో వెంటనే ఆయన చంపాలనుకున్నాడంట దేవుడు, తండ్రి అయిన దేవుడు. చూడండి, ఒకసారి ఆలోచించండి. వెంటనే ఆమె భార్య సిపోరా ఏమంటే ఆమె స్పందించి ఆ 2 కుమారులకు కూడా సున్నతి చేసినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుని విషయంలో ఎలాగైతే తను ప్రేమించి తను ఎన్నుకొని, మోషే గారిని ఎన్నుకొని, నా ఇల్లందరూ నమ్మకమైన వాడు మోషే, నాకు నమ్మకమైన పనివాడు, నేను అప్పగించిన పనిని సక్రమంగా నడిపించగలడు, ఒక అర్హత కలిగిన వాడుగా మోషేని ఎన్నుకున్నాడు. మోషేని ఊరుకుని ఎన్నుకోలేదు, ఆ అర్హత తనకు ఉంది. అందుకని అత్తివాడైనా సరే నీ సహోదరులు సహాయం చేసుకో, నువ్వే వెళ్ళాలి, నువ్వు మాత్రమే చేయగలవు. దేవుడు అంతగా అతను ఎన్నుకొని ఆ పని అప్పగించిన తర్వాత అతను ఏం చేయాలని చూస్తాడు?
చంపేద్దాం అనుకున్నాడు దేవుడు. అంటే దేవుని ప్రేమ ఒకవైపు చూస్తున్నాం, దేవుని యొక్క ఉగ్రతను ఒకవైపు చూస్తున్నాం మనం. ఒక మోషే విషయంలోనే ఇలా ఆలోచిస్తే మరి మన పరిస్థితి ఏంటి? ఇంకా తన ఇల్లంతా నమ్మకమైన వాడి పరిస్థితి ఇలా ఉంటే మరి సామాన్యమైన విశ్వాసాలతో పిలువబడుతున్న వారు మన పరిస్థితి ఏంటి? ఇంకా ఒకసారి ఆలోచించుకోవాలి మనం. అలాగే రెండో పొరపాటు ఏదైతే రెండో పొరపాటు మోషే గారు చేస్తారో, ఎక్కడైతే వారికి దాహాన్ని ఇస్తున్న సమయంలో బండతో మాట్లాడమంటే బండని ఏం చేస్తాడు? కర్రతో కొడతాడు. ఆ కొడుతున్నప్పుడు దేవుడు కోపగించుకొని కనాను దేశానికి నీకు ప్రవేశం లేదని ఖండితంగా ఆజ్ఞాపిస్తాడు. దాని విషయం కూడా ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 20వ వచనం. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబనోను చూసినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరియు యెహోవా నాతో ఇట్లను చాలును, ఇకను ఈ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు అన్నాడు. మీరు చేసిన పనికి యెహోవా నా మీద కోపం చేసి నా మనవి వినకపోయాను. యెహోవా ఇక నాతో మాట్లాడద్దు, నా విషయాల గురించి, కనాను దేశ ప్రవేశం గురించి నాతో మాట్లాడద్దు అని చెప్పి ఆ కనాను దేశ ప్రవేశానికి మోషే గారిని నిరాకరించాడు దేవుడు. నువ్వు ప్రవేశం లేదు, నువ్వు కొండ ఎక్కి చూడు కావాలనుకుంటే ఆ ప్రాంతాల్లో అన్నాడు. ఇల్లంతట్లో నమ్మకమైన వాడిని సాక్ష్యం ఇచ్చిన మోషే గారి గురించి తన ఎందు ఎలాగైతే భయభక్తులు కలిగి లేడో, తన మాటను ఎలాగైతే నిర్లక్ష్యం వహించాడో, ప్రేమ చూపిన వాడే, అతని గురించి గొప్పగా సాక్ష్యం ఇచ్చిన వాడే ఈ భూమి మీద తనను తప్పు చేసినప్పుడు శిక్షించక వదిలిపెట్టలేడు. అలాగే దావీదు గారి విషయంలో కూడా చూడండి. సమూయేలు 2వ గ్రంథం సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. నేను లక్ష్యము చేయక హిత్తుడగు ఊరియా భార్యను నీకు భార్య అగినట్లుగా తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవాకు నేను సెలవిచ్చుచున్నదేమనగా, నీ ఇంటి వారి మూలమునే నేను నీకు అపాయం పుట్టించును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చెరువు వారికి అప్పగించదును. పగటి యందు వాడు వారితో సేవించును. నీవు ఈ కార్యం రహస్యంగా చేసేవి కానీ ఇశ్రాయేలీయులు చూచున్నాను. పగటి యందే నేను చెప్పిన దాన్ని చేతునను అన్నాడు. దేనికన్నా శిక్షట? నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తుడకు ఊరియా భార్యను బెత్షెబాను నువ్వు ఎలాగైతే తీసుకున్నావో నన్ను లక్ష్యం చేయక, నన్ను లక్ష్యం చేయక ఎలాగైతే బెత్షెబా భార్యను నీ భార్యగా చేసుకున్నావో, ఊరియాను ఎలాగైతే అన్యాయంగా చంపించావో దానికి నేను శిక్ష విధిస్తున్నాను. సదాకాలము నీ ఇంటి వారికి యుద్ధం కలుగుతుంది. నీ భార్యలను అందరూ చూస్తుండగానే ఒకడు సేనిస్తాడు అన్నాడు. ఆ ఒకడు ఎవరంటే అతని కుమారుడు అబ్షాలోము. అతని కుమారుడు అబ్షాలోము దావీదు గారి ఉపపత్నులతోని ఆ తప్పు కార్యం అనేది చేస్తాడు. శిక్ష విధించే విషయంలో చూడండి, నేను యెషయా కుమారుడు దావీదుని కనుగొని అతను నా ఇష్టానుసారైన మనుష్యుడు,
ఇష్టానుసారైన మనుష్యుణ్ణి శిక్షించే విషయంలో దేవుడు వెనకాడలేదు. తప్పు చేసినప్పుడు లక్ష్యము చేయలేదు అన్నాడు. అక్కడ మోషే లక్ష్యం చేయలేదు, మోషే గారు లక్ష్యం చేయలేదు, ఇక్కడ దావీదు గారు లక్ష్యం చేయలేదు. లక్ష్యం చేయని వారికి లోకపరంగా దేవుడు ఎలా శిక్షించాడో తన ప్రియమైన భక్తుల విషయంలో మనం ఒకసారి ఆలోచించాలి. మనం ఇంత మాట్లాడుకున్నాం, దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో మాట్లాడుకున్నాం. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో శిక్షించే విషయంలో కూడా ఆయన అలాగే శిక్షిస్తాడు. శిక్షించే విషయంలో కూడా ఆయన మనం అలాగే శిక్షిస్తాడు. కాబట్టి దేవుడి మనం ఏమై ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. మనం పరిశీలన చేసే ప్రతి అంశం కూడా మనతో అదే మాట్లాడుతుంది. భక్తులు అదే మాట్లాడుతున్నారు, లేఖనాలు అవి మాట్లాడుతున్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. లోకంలోకి వెళ్తున్న మీరు జాగ్రత్తగా ఉండండి. లోకంతో స్నేహం చేస్తున్న మీరు జాగ్రత్తగా ఉండండి. లోకంతో కలుస్తున్న మీరు జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే లోకంతో మనం కలుస్తామో ఆ లోకాన్ని ఆ లోకపు తీరును మనం ఎప్పుడైతే మనలోకి అనుభవించుకుంటామో మనం దేనికి మొదటగా దూరం అవుతాం అంటే వాక్యానికి మొదట దూరం అవుతాం. వాక్యానికి దూరమైన తర్వాత జరిగే నెక్స్ట్ ఏం జరుగుతుందంటే సంఘానికి దూరం అవుతాం, సహవాసానికి దూరం అవుతాం. సహవాసానికి దూరమైన తర్వాత జరిగేది ఏది అని అంటే తర్వాత దేవునికే ఏకంగా దూరం అయిపోతాం. లోకానికి వెళ్తున్న మనము లోకపు తీరును అనుభవించుకున్నప్పుడు వాక్యం అనేది మన హృదయంలో ఉండదు. వాక్యం అనేది మన హృదయంలో లేకపోతే ఇక సంఘ సహవాసంకి రావాలి, సంఘానికి రావాలని కూడా మనకు అనిపించదు. సంఘ సహవాసం అనిపించినప్పుడు ఇక దేవుణ్ణి మనం విడిచిపెట్టడానికి కూడా వెళ్తున్నాం. కొన్ని లేఖన భాగాలు చూసుకొని మనం ముఖ్యంగా వెళ్దాం. యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడుకు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా అని లేఖనము చెప్పుచున్నది. వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీన కృప అనుగ్రహించును లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అంటున్నాడు. లోకంతో స్నేహం చేస్తున్న వారిని యాకోబు గారు అన్న మాట వ్యభిచారులారా అని స్పందించాడు. వ్యభిచారులారా అన్నాడు. వ్యభిచారులారా, లోకపు స్నేహము దేవునితో వైరం వెరుగురా. ఎందుకని ఆ మాట అన్నాడు వ్యభిచారులారా అని అంటే, ఇటు దేవుణ్ణి హక్కును చేసుకుంటున్నారు, దేవుళ్ళలో ఉన్నామని చెప్పుకుంటున్నారు, లోకంలో వెళ్ళి బ్రతుకుతున్నారు, లోకంతో స్నేహం చేస్తున్నారు, లోకం యొక్క తలంపులను, లోకం యొక్క ఆలోచనలు, లోకం యొక్క నడవక నడుస్తున్నారు. మరలా దేవుడు అంటూ దేవుడి ఎందుకు వస్తున్నారు. కాబట్టి మీరు ఒక్కని ఎందలేరు మీరు. అందుకనే ఆత్మీయ బాధ్యత అన్నమాట. మీరు ఆత్మీయ వ్యభిచారం చేస్తున్నారు, అందుకనే మీరు ఆత్మీయ వ్యభిచారులారా అన్నాడు. శరీరం మీద వ్యభిచారం కదా, ఆత్మీయ వ్యభిచారం అని. లోకపు స్నేహము దేవునితో వైరము ఎరుగరా? ఎందుకు లోకపు స్నేహం దేవునితో వైరము? ఎందుకంటే లోకం అన్నంత దుష్టుని అందు. అందుకనే చివరి లేఖన భాగంలో ఆయన మాట్లాడుతూ, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించండి అన్నాడు. ఎందుకు అపవాదిని ఎదిరించాలి? ఎందుకంటే అది నిన్ను నీలో కలిపేసుకుంటుంది కనుక. అపవాది లోకం అనే మాయలను లాగుతాడు కనుక. ఎప్పుడైతే లోకంలో కలుస్తావో మనం చెప్పుకున్నాం ఇందాక, వాక్యం అనేది మన హృదయంలో ఉండదు. ఇక
లోకంతో ఎప్పుడైతే మనం సహవాసం చేస్తామో వాక్యం అని మనం ఉండదు, మన హృదయం ఉండదు, దేవుని భయం అనేది మన హృదయంలో ఉండదు. ఇక లోకమందు ఏమన్నదంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము, శరీరం కలిగిన ప్రతి కోరికను తీర్చుకోవాలని. శరీరం ఏం చెప్తుందో దాని అనుగుణంగా వెళ్ళాలని. ఈరోజు ఎంతమంది క్రైస్తవులను చెప్పుకుంటున్న వారు ఎంతమంది శరీర సంబంధంగా భ్రష్టులు అయిపోయారు, శరీరం ఆలోచన బట్టి. అందుకనే పౌలన్న మాట గ్రంథంలో, నేను ఇతరులకు చెప్పి భ్రష్టునైపోతానేమని నా శరీరాన్ని నలగొట్టుకున్నాను అంటాడు. ఈరోజు ఎంతమంది లోకంలో మనం చూస్తున్నాం, ప్రతి న్యూస్ చూస్తున్నాం, శరీర కోరికలు తీర్చుకోవడానికి హంతకులుగా మారుతున్న వారు ఉన్నారు. వారి కోరికలు తీర్చుకోవడానికి వారి యొక్క పిల్లల్ని చంపడానికి కానీ వారి భర్తలను చంపడానికి కూడా వెనకాడడం లేదు, భార్యను చంపడానికి వెనకాడడం లేదు. శరీర ఆశ అనేది అంత భయంకరమైనది లోకంలో. ఈ లోకానికి ఏమవుతున్నారంటే ఆకర్షింపబడుతున్నారు, లోకం యొక్క కోరికలకు ఆకర్షింపబడుతున్నారు. శరీర సంబంధమైన కోరికలకు ఆకర్షితులవుతూ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోకుండా ఉంటున్నారు చాలామంది. అలాగే ఇంకో లేఖన భాగం చూసుకున్నాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన యెడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞను తొలగిపోవడం కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుంటే వారికి మేలు అంటున్నారు. ఆనాటి కాలంలోనే కొంతమంది ఏమైపోయారంటే సంఘంలోకి వచ్చిన వారు లోకంలోనికి వెళ్ళిపోయి లోకపు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు వారి గురించి అపోస్తలుడైన పేతురు మాట్లాడుతున్న మాట వారు తెలుసుకోకపోవడమే మంచిది. వారి కడవరి స్థితి, ఆ చివరి స్థితి ఏంటంటే ఆ మొదటి స్థితి ఎలాగైతే దానికన్నా భయంకరంగా ఉంటుంది కడవరి స్థితి. మొదటి స్థితి బట్టి నేను మారు మనసు పొందుకోవాలి, రక్షణ పొందాలని దేవుని యొద్దకు వచ్చిన వారి స్థితి ఎలాగుందో మొదటి స్థితి, ఆ మొదటి స్థితి కంటే కడవరి స్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే తర్వాత మరల వాటి చిక్కబడి వాటి చేత జయింపబడి లోక మాలిన్యము తప్పించుకొనిన తరువాత ఆ లోక మాలిన్యంలోనే మరలా చిక్కబడి ఆ లోక మాలిన్యము చేత వీరేమయ్యారు, వీడు ఓడిపోయారు. ఆ లోక మాలిన్యం ఏమైంది, జయించిందట వీరి మీద, వీరినే జయించిందట ఆ లోక మాలిన్యము. ఆ లోక మాలిన్యం ఏంటంట ఈ విశ్వాసంలో వీరినే జయించిందట. అందుకని యేసుక్రీస్తు వారు అన్నమాట, నేను లోకమును జయించాలన్నాడు యేసుక్రీస్తు వారు. కానీ ఇక్కడ ఏమన్నారు, లోకంలో ఉన్న మాలిన్యమే విశ్వాసులను వీరిని జయించిందట. కాబట్టి వారి అనుభవపూర్వకంగా మార్గం తెలుసుకోవడం మంచిది, వారు రాకపోతేనే మంచిది. ఎందుకంటే వారి స్థితి భయంకరంగా ఉంటుంది అంటాడు. అలాగే ఇంకో లేఖన భాగం చూస్తున్నది పేతురు గారు మొదటి పత్రిక ముగించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగు.
మరియు నీతిమంతుడే నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపి ఎక్కడ నిలుతురు అంటున్నాడు. ఇక్కడ పేతురు గారు ఏమని మాట్లాడుతున్నారంటే 17వ వచనం చూసినట్లయితే, మీరు తీర్పు అనేది దేవుని యొద్ద నుండే ఆరంభము కాలం వచ్చును. దేవుని ఇల్లు అంటే సంఘం యొద్ద నుండే తీర్పు అనేది ఆరంభము కాలం వచ్చి ఉన్నది అన్నాడు. వస్తుందన్నది వచ్చి ఉన్నది, ఆరంభము కాలం వచ్చి ఉన్నది. నీతిమంతుడే రక్షింపబడడం దుర్లభమైతే, నీతిమంతుడు రక్షింపబడడం కష్టమైతే, నీతిమంతుడు రక్షింపబడడం దుర్లభమైతే, ఇక భక్తిహీనుడు పాపి ఎక్కడ ఉంటాడు అంటే నీతిమంతుడే రక్షింపబడడం ఏంటంట కష్టమట. నీతిమంతుడే రక్షింపబడడం కష్టమట. ఎందుకంటే తీర్పు అనేది దేవుని సంఘం నుండే ప్రారంభమవుతుంది అంటున్నారు. ఎందుకంటే అప్పుడున్నవారు విశ్వాసం తొలగిపోయిన వారు ఉన్నారు సంఘాలలో. వారి గురించి మాట్లాడుతున్నారు భక్తులు. లోకమాలిన్యం నుంచి లోకమాలిన్యం అంటించుకొని వచ్చిన వారు మరలా లోకమాలిన్యం వెళ్ళిన వారు ఉన్నారు. లోకంలో కలిసిపోయిన వారు ఉన్నారు. లోకపు ఆశలకు అపవాది యొక్క మాయలకు పడిపోయిన వారు ఉన్నారు. వారందరూ సహవాసంలో ఉన్నవారు, వంద భక్తులు ఉన్నవారు, వారందరూ అనుభవపూర్వకంగా నడుచుకున్న వారే. ఏమైపోయిందనంటే లోకంలోకి కలిసిపోయారు. వారందరిని గురించి భక్తులు హెచ్చరిస్తూ మాట్లాడిన మాటలు. ఇక చివరి లేఖన భాగాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం 26వ వచనం. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల పాపమునకు బలియక ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండను. ఎవడైనను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబట్టకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రంగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడని మీకు తోచును అంటున్నాడు. మీ ఊహలకే వదిలేస్తున్నాను అంటున్నాడు. ఆ శిక్ష ఎలా ఉంటుంది అంటే అది మీ ఊహలకే వదిలేస్తున్నాను. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వారి గురించి పౌలు గారు మాట్లాడుతున్న మాట. ఏం చేశారట? పరిశుద్ధమైన రక్తాన్ని, నిబంధన రక్తాన్ని అపవిత్రంగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించేవాడు ఎక్కువ దండనకు పాత్రగా ఎంచడం మీకే తోచును. అలాగే 29వ వచనం చూస్తే ఎట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కుతామట. మనం పాపం చేసినప్పుడట దేవుని కుమారుని యొక్క పాదము త్రొక్కుతామట. అందుకనే పౌలుకి ఎదురైనప్పుడు యేసుక్రీస్తు మాట, సౌలాని వెందు నన్ను హింసించుతున్నావు అన్నమాట. మనం పాపం చేసినప్పుడు, సంఘంగా ఉన్న మనం పాపం చేసినప్పుడు ఆయన కుమారుణ్ణి మళ్ళీ మనం ఏం చేస్తామట? శిక్షిస్తామట. కాబట్టి ఇలాంటి విషయాలలో సంఘంగా ఉన్న మనము మనం హెచ్చరించుకోవాల్సిన పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే లోకంలో మనం వెళ్తున్నాం, లోకపు స్నేహం మనం చేస్తున్నాం. మనం లోకంతో స్నేహం చేయాలి కానీ లోకాన్ని మనలోకి అనుభవించుకోకూడదు, లోకాన్ని మనం తీసుకోకూడదు. మనం ఇందులో చెప్పుకున్న మాట, లోకంలో ఎప్పుడైతే కలిసిపోతామో మనలో ఏముండదు? వాక్యం ఉండదు. వాక్యం ఎప్పుడైతే మన హృదయం ఉండదో సంఘ సహవాసం మనం ఉండదు. సంఘ సహవాసం ఎప్పుడైతే ఉండదో దేవుని ఎడల మనకు భయభక్తులు కలిగి మనం ఉండదు.
మనం చూసాం మొదటి నుండి ఈ చివరి వరకు మనం ప్రతి అంశాన్ని మనం పరిశీలన చేసుకుంటూ వచ్చాం. భక్తుల జీవితాన్ని చూసాం. భక్తులు ఏ విధంగా మాట్లాడే దేవుని ఎలా భయభక్తులు కలిగి ఉండమన్నారో మనం చూసాం. అలాగే ఎలా భయభక్తులు కలిగి ఉన్నారో చూసాం. అలా భయభక్తులు లేని వారిని దేవుడు ఈ లోకపరంగా ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన ప్రియమైన భక్తుల్ని ఎలా శిక్షించాడో మనం చూసాం. అలాగే ఈ లోకంలోకి వెళ్తున్న మనము ఎలా ఎంత జాగ్రత్తలై ఉండాలో అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తాం. లోకంలో అనేక విషయాలు ఉంటాయి. ప్రతి అంశాన్ని మనం వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుని అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే లోకంలో ఉన్న వారికి మనం చెప్పుకున్నాం కదా, ఎటువంటి ఆధారం ఉండదు, వాళ్ళకి ఎటువంటి నియమావళి ఉండదు. కానీ మనకు నియమావళి ఉంది, వాక్యమైన నియమావళి మనకున్నది. కనుక వాక్యానికి లోబడి ప్రతి అంశాన్ని మనం మాట్లాడాలి. ప్రతి అంశంలో మనం ముందుకు సాగాలి. ప్రతి ప్రవర్తన కూడా వాక్యానికి లోబడి ఉండాలి. అలా వాక్యానికి లోబడినప్పుడే, వాక్యానికి లోబడి నడుచుకున్నప్పుడే మన యొక్క భక్తి జీవితం అనేది దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడుచుకోగలుగుతాం. దేవుని యందు భయభక్తులు మనకు లేవు అని అంటే మన శిక్షను కూడా మనం తిరస్కరించినట్లు. ఎంత భయంకరమైన శిక్ష నుండి దేవుడు మనం తప్పించాడన్న ఆలోచన మనం ఒకసారి చేసుకోవాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అన్న మాట, ఉగ్రత నుండి మనం తప్పించాడు అంటాడు. ఉగ్రత నుండి మనం తప్పించాడు. రాబోయే ఆ ఉగ్రత నుండి మనం తప్పించి దేవుడు తన కుమారుని ద్వారా మనని ఆ పరలోకానికి స్థిరులుగా పౌరులుగా దేవుడు మనం చేశాడు. ఆయన చూపించిన ప్రేమకు మనం కూడా అంతే ప్రేమతో ఆయన భయపడి ఆయనకు లోబడి నడుచుకోవాలి. దీనులుగా దీన హృదయం కలిగిన వారంగా మనం నడుచుకున్నప్పుడు వాక్యం అనేది, ఆ మాటలు అనేవి మనం స్వీకరించగలుగుతాం. డంబముగా ఎప్పుడైతే ఉంటామో, నీ మాట వినేదేంటని మనం ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటామో ఆయన మాటను మనం స్వీకరించాం. సంఘములో ఆయనకి భయభక్తులు కలిగి ఉంది. కనుక చెప్పబడిన ఈ విలువైన మాటలు మీరందరూ మీ హృదయాలు పదిలం చేసుకోవాలని, వాక్యానికి లోబడి మనం చేస్తున్న ప్రతి పని ఇది వాక్య సంబంధమైనదా, ఇది దేవుని మెచ్చేదా కాదా అని 1-2 సార్లు ఆలోచన చేసుకొని మనం ముందడుగు వేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంఘంలో ఇంకా మనం ఇంకా ఉన్నత స్థితిలో ఎదుగుతూ అనేక మందిని దేవుని యందు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, విలువైన ఈ మాటలు మీ హృదయంలో పదిలం చేసుకోవాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.